ఒక పక్కన ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటికే ఎంతోమంది మావోలు లొంగిపోతూ వస్తున్నారు. కానీ అప్పుడప్పుడు ఇలాంటి లేఖలు కూడా కొంత కలవరపాటు గురి చేస్తాయి. ఇలాంటి లేఖలు రావడం వలన మరి మళ్ళీ ఒక కూమింగ్ పరిస్థితి కూడా పెరిగే అవకాశం ఉంది. తద్వారా ఏం జరుగుతుందో మీకు సపరేట్గా చెప్పనవసరం లేదు. వచ్చే 2026 కల్లా ఎటువంటి పరిస్థితుల్లో మావోలు లేని దాన్ని చూడాలని చెప్పి కేంద్రం అయితే కొంచెం చాలా గట్టిగా ఉంది ఈ విషయంలో. మరి చూడాలి ఏం జరగబోతుందని. రేవంత్ రెడ్డికి ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధమని దానం నాగేందర్ చెప్పారు. మనం ఇక దీని గురించి కూడా మనం చదువుకున్నాం. ఇక భారత్ రష్యా డీల్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ పుతిన్ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ముగిసిన పుతిన్ 2 రోజుల పర్యటన భారత్ ముందు యూకే, ఫ్రాన్స్, జర్మనీ జుజూబీ తేల్చిన పుతిన్ అని చెప్పి మరి చెప్పడం జరిగింది. నిజంగా చెప్పాలంటే భారతదేశం రష్యా యొక్క మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం ఈ రెండు యొక్క మిత్రత్వం అనేది మరి అనేక దేశాలకు మింగుడు పడని పరిస్థితి. ఇక ఒకవైపు అమెరికా అధ్యక్షుడు రష్యాతో తెగదెంపులు చేసుకోవాలనుకుంటూ ఆంక్షల మీద ఆంక్షలు విధిస్తున్న డోంట్ కేర్ అన్న ప్రధాని మోడీ రష్యా భారత్కు ఎప్పటికీ మిత్రదేశమేనని మరోసారి చాటి చెప్పారు. ఢిల్లీ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన అత్యున్నత స్థాయి శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాధినేతలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఇక వచ్చే 5 ఏళ్ల ప్రణాళికతో ఈ మేరకు ఇరు దేశాలు కీలక ఒప్పందాలు చేకూర్చుకున్నాయి. ముఖ్యంగా ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని 2030 నాటికి $100 బిలియన్ పెంచుకోవాలని భారత్, రష్యా లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందుకోసం వాణిజ్య అసమతుల్యతను సరిచేయడానికి భారత్ నుంచి వస్తువుల సరఫరాను పెంచేందుకు ప్రత్యేక చర్యలను అయితే తీసుకోనున్నారు. పాశ్చాత్య దేశాల ఆంక్షల ప్రభావాన్ని అధిగమించడానికి ద్వైపాక్షిక పరిష్కారంపై ఇరు దేశాలు దృష్టి సారించాయి. ఈ మేరకు 2 దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు తమ జాతీయ కరెన్సీలలో అంశంపై దృష్టి సారించాలని ద్వైపాక్షిక భేటీలో అవగాహన వచ్చారు. ఇందుకోసం ఒక వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఇరు దేశాలు అయితే నిర్ణయించాయి. ఏమేమైతే కీలక ఒప్పందాలనేవి కూడా మనకి దీనిలో ప్రచురించారు. ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే కీలక ఒప్పందాలు ఇంధన సరఫరా రష్యా భారతదేశానికి నిరంతరాయంగా ఇంధన సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. పుతిన్ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న భారత్ ఆర్థిక వ్యవస్థ కోసం ఇంధనాన్ని నిరంతరాయంగా రవాణా చేస్తామని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. ఇక వలసలు ఇరు దేశాల మధ్య వలసలు మొబిలిటీని సులభతరం చేసేందుకు కూడా భారత్, రష్యాలు ఓ అంగీకారానికి వచ్చే వీటికి అదనంగా కొత్త అంతర్జాతీయ లాజిస్టిక్స్ మార్గాలు నిర్మించడానికి రష్యా భారత్తో కలిసి పనిచేస్తుందని పుతిన్ తెలిపారు. చిన్న మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్లు తేలియాడే అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక పారిశ్రామిక సహకారం రష్యాలో యూరియా ప్లాంట్ను స్థాపించడానికి భారత కంపెనీలు రష్యాకు చెందిన యూరెల్ చమ్తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆహార భద్రత, వినియోగదారుల రక్షణ భారతదేశానికి చెందిన FSSAIకి రష్యాకు చెందిన వినియోగదారులు రక్షణ సంస్థ మధ్య ఒప్పందం అయితే కుదిరింది. ఇక మరింత పటిష్టంగా వాస్తవానికి ఇండియా, రష్యా మధ్య పౌర అణుశక్తి కీలకమైన ఖనిజాల విషయంలో దశాబ్దాలుగా కూడా మనకు తెలుసు, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మరి పరస్పర సహకారం కొనసాగుతుంది. దీనికి తోడు ధృవాల వద్ద భారత నావికుల రష్యా శిక్షణ ఇవ్వడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, ఆర్కిటిక్లో సహకారాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలు కూడా ఈ ఒప్పందాల్లో భాగంగా ఉన్నాయి. కాగా ఇకపై భారత, రష్యా మధ్య వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్ పెంచాలని పుతిన్ అయితే తెలిపారు. ఇక ఆరోగ్య రంగం, వైద్యారోగ్య సంరక్షణలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. పోర్ట్ అండ్ షిప్పింగ్ కూడా, సీ లాజిస్టిక్స్ సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి భారత్, రష్యాలు MOUపై సంతకాలు చేసుకున్నాయి. యూకే కంటే భారత్ బెటర్ అని పుతిన్ అయితే చెప్పారు. ఇది చాలా కీలకమైన, ఎందుకంటే దేశాలు తమను తాము 7 పెద్ద దేశాలు, జీ దేశాలు అని పిలుచుకోవడం పుతిన్ ఫైర్ అయ్యారు. కొనుగోలు శక్తి పరంగా ఆధారంగా చూస్తే ఆ దేశాల ఆర్థిక బలం నానాటికి తగ్గిపోతుందన్నారు. ఆ దేశాలు తమను ఎందుకు పెద్ద దేశాలుగా పిలుచుకుంటున్నాయో అర్థం కావడం లేదని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి ఈయన ఉద్దేశించారు. కొనుగోలు శక్తి పరంగా భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 3వ అతిపెద్దదని, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలు ఎక్కడ ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. వారి ర్యాంక్
10 లేదా అంతకంటే తక్కువగా ఉంటుందని గుర్తు చేశారు. G7 దేశాలన్నీ సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలే అయినప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాటి వాటా మాత్రం ప్రతి సంవత్సరం తగ్గిపోతుందన్నారు పుతిన్. అలాగే జర్మనీ, ఫ్రాన్స్ల ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను కూడా పుతిన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. జర్మనీలో వరుసగా 3వ సంవత్సరం మాంద్యం స్పష్టంగా కనబడుతుందని, ఫ్రాన్స్ కూడా కష్టాల్లో ఉందని, అది కూడా మాంద్యం అంచున ఉందన్నారు. ఇతర ప్రముఖ యూరోపియన్ దేశాల పరిస్థితి కూడా ఇలా ఉందని, అయినప్పటికీ G7 ఒక ముఖ్యమైన వేదిక కాబట్టి వారు ముందుకెళ్లాలని కోరుకుంటున్నానని పుతిన్ వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. ఒక రకంగా ఇది రష్యా, భారత్ ఈ రకంగా స్నేహ సంబంధం కొనసాగించడం అయితే మరి అమెరికాకు కూడా మింగురు పడిన విషయం. అయినప్పటికీ కూడా మరి పుతిన్ అదేవిధంగా మోడీ తీసుకున్న చొరవతో రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు మరింత పెరుగుతున్నాయి. ఇక DCC పగ్గాలు స్వీకరించిన మేడిపల్లి సత్యమని కూడా ప్రచురించారు. సీఎంకు స్వాగతం పలికిన నాయని నాగరాజు, మేయర్, మరి ఎవరైతే ఎవరైతే మంత్రులు ఉన్నారో వీళ్ళందరూ కూడా, మేయర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా స్వాగతం పలికారు. అభివృద్ధిని బీఆర్ఎస్ ఓరలేకపోతుందని అడ్డి